ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం భారతదేశంలో అమ్మాయిల గురించి పచ్చి నిజాలైతే తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వాళ్ళ గురించి తెలుసుకునే ముందు మీ అందరికీ ఈ విషయం తెలుసా? మన ఇండియాలో అత్యాచారాలు చాలా జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే మన దేశం అత్యాచారాలలో ప్రస్తుతం 4వ స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 31,677 రేప్ కేసులు అయితే నమోదయ్యాయి. ఇక టాపిక్కి వస్తే, భారతదేశంలో అమ్మాయిలు ఎవరైతే వీళ్ళు వారిని ఇష్టపడుతున్నారో వాళ్ళని గాయపరచడం వంటి పనులు చేస్తే వీళ్ళు చాలా బాధపడతారు. అంతేకాకుండా ఒక అబ్బాయి తన భర్త కాదని తెలిసినప్పుడు మరియు ఆ వ్యక్తి మరొకరిని ఇష్టపడుతున్నాడని తెలిస్తే వీళ్ళు చాలా బాధపడతారు. వీళ్ళు ప్రతి విషయంలోనూ ప్రత్యేకంగా మరియు తెలివైన వారుగా ఉంటారు. అయితే వీళ్ళతో ఎవరైతే నిజాయితీగా హానెస్ట్ గా ఉంటారో అటువంటి అబ్బాయిలని చాలా ఇష్టపడతారు. ఇక్కడ ప్రతి అబ్బాయి గమనించాల్సిన విషయం ఏంటంటే, హానెస్ట్ గా ఉండడం అంటే తనకు తాను గొప్పలు చెప్పుకోవడం కాదు. మీరు నిజాయితీగా మరియు మీరు ఆమె పక్కన ఉంటే ఆమె చాలా ధైర్యంగా ఉంటుందని నమ్మించడం. అయితే మీ అందరికీ ఈ విషయం తెలుసా? గూగుల్ నివేదిక ప్రకారం భారతదేశంలో అమ్మాయిలు వాళ్ళ కెరీర్ గురించి చాలా శ్రద్ధగా ఉంటారు. ఈ విషయాలన్నీ పక్కన పెడితే, భారతదేశంలో అందమైన అమ్మాయిలు ఏ రాష్ట్రంలో ఉన్నారో తెలుసా? ఆ రాష్ట్రం ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. భారతదేశంలో అందమైన అమ్మాయిలు ఏ రాష్ట్రాల్లో ఉన్నారు ఈ వీడియో లాస్ట్ లో నేను చెప్తాను. అంతకంటే ముందు మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ తప్పకుండా చేయండి. భారతదేశంలో అమ్మాయిలు ఎక్కువగా కుటుంబంపై ఆధారపడి ఉంటారు. కుటుంబం అంటే వాళ్ళకి పిచ్చి. అంతేకాకుండా వీళ్ళు మల్టీ టాస్కింగ్ లో చాలా గొప్పగా ఉంటారు. వాళ్ళు ఏదైనా బిజినెస్ పెట్టాలనుకున్నప్పుడు అందులో చాలా శ్రద్ధగా ఉంటారు. అంతేకాకుండా వీళ్ళు వంట చేయగలరు, శుభ్రపరచగలరు. అంతేకాకుండా ఇంటిని కూడా జాగ్రత్తగా చూసుకోగలుగుతారు. చాలా మంది మహిళలు కోరుకునే ముఖ్యమైన లక్షణాలలో నిజాయితీ అనేది ఒకటి. ఒక అమ్మాయిని ఆకర్షించాలంటే తను నిజాయితీగా ఉండాలని స్వయంగా వాళ్ళే చెప్పారు. అంటే ఇందులో మీకు ఒక ప్రశ్న రావచ్చు, వాళ్ళని చూసినప్పుడే వాళ్ళు మంచి వాళ్ళ కాదా, వాళ్ళు నిజాయితీగా ఉన్నారా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది బ్రో అని నన్ను అడగొచ్చు. చూసిన వెంటనే చెప్పలేం కాబట్టి వాళ్ళతో మనం కొన్ని రోజులు ట్రావెల్ చేయాలి. మన అనుకునేంత వరకు ట్రావెల్ చేయాలి. వాళ్ళ స్వభావాన్ని, వాళ్ళ మెంటాలిటీని, వాళ్ళ బిహేవియర్ని ఖచ్చితంగా మనం చూసుకోవాలి. వాళ్ళతో ట్రావెల్ చేసిన తర్వాత వాళ్ళు ఎలాంటి వాళ్ళు తప్పకుండా మీకు అర్థమవుతుంది. వాళ్ళు నిజాయితీగా ఉన్నారా లేదా యాక్టింగ్ చేస్తున్నారా అనే విషయం మీకు ఖచ్చితంగా క్లారిటీగా వస్తుంది. అయితే ఈ విషయం మీకు తెలుసా? భారతదేశంలో అమ్మాయిలు అబ్బాయిల కంటే ఎక్కువగా మాట్లాడతారట. అయితే భారతదేశంలో అమ్మాయిలు అబ్బాయిల కంటే ఎక్కువగా 13,000 పదాలను ఎక్కువ వాడతారంట. అయితే అమ్మాయిలు అబ్బాయిల నుండి ఏమి కోరుకుంటున్నారో ప్రయత్నిస్తారు, కానీ వీళ్ళు దానిని చెప్పటానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు సూచనల ద్వారా మనకు సూచనను ఇస్తారు. మనం వాళ్ళతో స్నేహంగా ఉన్నప్పుడు వాళ్ళ చేతులు మనం పట్టుకోవడం అంటే వాళ్ళకి ఇష్టం. ఎందుకంటే మీరు ఆమెను రక్షిస్తున్నారని, ఆమె చాలా ధైర్యంగా ఉంటుందని అర్థం. అయితే అమ్మాయిలు తనను కాపాడుకునే అబ్బాయిలని చాలా ఎక్కువగా ఇష్టపడతారు. ఆమె మీతో ఎప్పుడు సురక్షితంగా ఉండేలా మీరు నడుచుకోవాలి. అయితే మీరు రక్షణగా ఉండండి, కానీ మరీ ఎక్కువగా కాదు. మీరు ఆమెను బాగా శ్రద్ధగా చూసుకున్నప్పుడు ఆమె మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడేదానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక నివేదిక ప్రకారం భారతదేశంలోని అమ్మాయిలు ఒక అబ్బాయితో అలాగే ఉండాలనుకుంటే ఆమె ఎలాగైనా అతనితో ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు రొమాంటిక్ అబ్బాయిలను కూడా ఇష్టపడతారు. అయితే మీరందరూ చేయాల్సిన ఒక పని ఉంది. మీ కుటుంబం లేదా మీ ఫ్రెండ్స్ ముందు ఆమెను ముద్దు పెట్టుకోండి. అది అంత కష్టం కాదు. ఇష్టం కాదా? మరి కష్టమో కాదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. భారతదేశంలో అమ్మాయిలు సెక్స్ గురించి ఆలోచించని అబ్బాయిలనంటే ఎక్కువగా ఇష్టపడతారు. అయితే భారతదేశంలో జరుగుతున్న ఒకే ఒక సమస్య, ప్రతి సంవత్సరం ఇక్కడ అనేక లైంగిక వేధింపులు. ఒక అమ్మాయి ఇండియాలో ఒంటరిగా రోడ్డుపై నడుచుకొని వెళ్లాలంటే చాలా ప్రమాదకరమైన సంఘటనలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మీ అందరికీ ఈ విషయం తెలుసా? భారతీయ సమాజంలో అనేక విభాగాలు ఉన్నాయి. ఇక్కడ ఆడపిల్లలను ఒక బాధ్యతగా పరిగణిస్తారు. అబ్బాయిలకు అనేక అధికారాలు ఇచ్చినప్పటికీ చాలా మంది అమ్మాయిలు ఇంట్లోనే పరిమితమవుతున్నారు, వంట గదుల్లోనే పరిమితమవుతున్నారు. అయితే భారతదేశంలో ఈ సమస్య ఎప్పటి నుంచో వెంటాడుతుంది. అదేంటంటే, వారు జీవితంలో ఎదగడానికి లేదా ఏదైనా నేర్చుకోవడానికి భారతదేశంలో తమ పేరెంట్స్ వాళ్ళకి చాలా తక్కువగా అవకాశాలు ఇస్తున్నారు. ఇక్కడ లింగ వివక్షత అలానే ఉంది. అంటే ఆడ మగ అనే తేడా అలానే చూస్తున్నారు. ఇండియాలో వీళ్లకు తక్కువ వయసులోనే పెళ్లిళ్లు చేయడం, వాళ్ళకి గర్భం రావడం వంటి పనులైతే జరుగుతూ ఉన్నాయి. పేద, విద్య మరియు ఆరోగ్యం, లైంగిక వేధింపులు, ఇటువంటి హింసకు గురయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే మీ అందరి కోసం ఒక ప్రశ్న, భారతదేశంలో విడాకులు లేకుండా మరొక వివాహం చేసుకోవడం చట్టబద్ధమా? అయితే భారతదేశంలో సెక్షన్ 494 ప్రకారం విడాకులు లేకుండా మరొక వివాహం చేసుకోవడం చట్ట విరుద్ధం మరియు అది నిషేధించబడింది. అయితే భారతదేశంలో అందమైన అమ్మాయిలు ఏ రాష్ట్రాలలో ఎక్కువగా ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. జమ్మూ కాశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్,
పంజాబ్, హర్యానా అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. ఇక దేశవ్యాప్తంగా భారతదేశంలో జరుగుతున్న రేప్ కేసుల విషయాలకి వస్తే 2020 నుండి 28,046 రేప్ కేసులు అయితే నమోదయ్యాయి. అయితే ఒక్క 2019లోనే దాదాపు 32,033 రేప్ కేసులు అయితే నమోదయ్యాయి. అయితే ఈ రేప్ కేసులు ఎక్కువగా ఏ విధంగా జరిగాయో మీకు తెలుసా? ఒక అమ్మాయి ఆమెకు తెలిసిన వ్యక్తుల ద్వారానే ఎక్కువగా రేపులు జరిగాయి. మైనర్లు లేదా 18 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్న అమ్మాయిల పైన రేపులు చాలా జరిగాయి. అంటే దాదాపు 10% రేపులైతే వీళ్ళపైన జరిగాయి. అయితే భారతదేశంలో రాజస్థాన్ లో అత్యధిక అత్యాచారాలు నమోదయ్యాయి. అయితే మన రాజధాని అయిన ఢిల్లీలో 2021లో దాదాపు 1200 రేప్ కేసులైతే నమోదయ్యాయి. అయితే భారతదేశ విభజన సమయంలో దాదాపు 1,00,000 మంది అమ్మాయిలను తమను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని నమోదయ్యింది. అయితే ఇంత పెద్ద భారతదేశంలో బాధాకరమైన విషయం ఏంటంటే చాలా మంది రేపిస్టులపై విచారణ జరగలేదు. ఎందుకంటే అలాంటి చర్యలను శిక్షించే చట్టం లేదు. అయితే భారతదేశంలో ప్రతి 100 మంది అబ్బాయిలకు కేవలం 92 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. భారతదేశంలోని అమ్మాయిలు మరింత చీకటిలో బలవంతంగా ఉన్నారు. ముఖ్యంగా పల్లెటూళ్లలో మంచి టాయిలెట్లు లేకపోవడం, రాత్రిపూట పని అవసరమయ్యే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల వరకు మంచి రవాణా లేకపోవడం చాలా మంది భారతీయ మహిళలు చీకటిలో పని చేయవలసిన దుస్థితి వచ్చింది. అయితే మన ఒక్క భారతదేశమే కాదు, ఈసారి ప్రపంచ వ్యాప్తంగా చాలా హత్యలు, చాలా అత్యాచారాలు ప్రతి అమ్మాయిపై జరుగుతూ ఉన్నాయి. మన భారతదేశంలో కూడా ఇలాంటి రేప్ చేసే వాళ్ళని శిక్షించే విధానం కూడా రావాలి. ఒక అమ్మాయి పైన ఒక రేప్ చేయాలంటే వానికి ఆ ఆలోచన కూడా రాకుండా చేయాలి. ఏ తప్పు చేయని ఒక అమ్మాయి అనవసరంగా ఇటువంటి రేపిస్టుల చేతిలో పడటం చాలా బాధాకరంగా ఉంటుంది. అది ఎంత బాధగా ఉంటుందో మన అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా పోయిన వారంలోనే మన కోల్కతా రాష్ట్రంలో ఒక లేడీ మెడికల్ డాక్టర్ పైన అత్యాచారం చేయబడింది. మౌమితా దెబ్నాథ్. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఇటువంటి అత్యాచారాలను తగ్గించాలంటే తప్పకుండా మన భారతదేశం ఒక మంచి చర్యలను చేపట్టాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.